వైసీపీ చరిత్రలో కనివిని ఎరగని విజయం సాధించిన నాడు అతితమ విజయమే అని అంతా చెప్పుకున్నారు. కానీ ఓటమి మాత్రం ఎవరూ భుజాన వేయలేకపోతున్నారు. ఆఖరకు జగన్ కూడా ఈ ఘోర పరాజయాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఓడమన్నది తెలియడం లేదని వైసీపీ నేతలు సైతం తల్లడిల్లుతున్నారు. అయితే విజయానికి ఒక్కటే కారణం ఉండొచ్చు, కానీ పరాజయానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. మరి వైసీపీ అధినేత ఆ పరాజయానికి సంబంధించిన కారణాలు వెతికి పట్టుకున్నారా అంటే పట్టుకున్నారు. అయితే అవి పాజిటివ్ వేలోనే ఉన్నాయని కూడా అంటున్నారు. తనలోని అతి మంచితనం, అతి నిజాయితీ ఈ రెండు పెద్ద ప్రాబ్లమ్స్ అని జగన్ చెబుతున్నారు. వాటి వల్లే తాను 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యానని ఆయన చెబుతున్నారు. అంటే ఇది ఓటమిని అంగీకరించడమే కానీ అది పూర్తి స్థాయిలో ఆత్మ పరిశీలన అవుతుందా అన్న చర్చ సాగుతోంది. అతి మంచితనం, అతి నిజాయితీ అన్నవి పాజిటివ్ విషయాలే. అలా తన పాజిటివిటీని చెప్పుకుంటూ జగన్ ఓటమి చెందామని అంటున్నారు. అయితే ఈ రెండు ఎంతో కొంత పాత్ర వహించొచ్చు, కానీ అత్యధికమైన కారణాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే కేడర్ని పక్కన పెట్టడం, పార్టీని పూర్తిగా గాలికి వదిలేయడం, కొందరినే నమ్ముకొని తాడేపల్లిలో 4 గోడల మధ్యన ఉండిపోవడం, ఎదుటి పక్షం వ్యూహాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తమ మీద అతి ధీమా, ఎదుటి పక్షం మీద పూర్తిగా తేలిక భావం, పార్టీలో అంతా తానే అన్న భావన, తనను చూసే జనాలు ఓటు వేస్తారు అన్న ఆలోచనలు, ఇలా ఎన్నో పార్టీ పరంగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా చూస్తే కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం, అభివృద్ధిని 5 ఏళ్ల విలువైన కాలంలో ఇది అని చూపించలేకపోవడం, అప్పులు ఎక్కువ చేశారా తక్కువ చేశారా అన్నది పక్కన పెడితే సంపద మాత్రం సృష్టించలేకపోయారు అన్న విమర్శలు ఎదుర్కోవడం, ఇలా చెప్పుకుంటే రామకోటి మాదిరిగానే ఉన్నాయి. అయితే జగన్ బయటకు అంగీకరించకపోయినా చెప్పకపోయినా కూడా ఆచరణలలో చూపిస్తున్న విషయం అయితే ఒకటి ఉంది. అదే క్యాడర్తో మమేకం కావాలని నిర్ణయించడం. సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తాను అని, ప్రతి బుధ గురువారాలు 2 రోజుల పాటు జిల్లాల్లోనే బస చేస్తారు అని, ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ 7 అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ని పిలిచి వారి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకుంటామని చెప్పడం, నిజానికి ఇదే వైసీపీకి కావాల్సింది. ఈ విషయం వల్లనే వైసీపీ ఓడింది. దానిని సరిచూసుకునే పనిలో వైసీపీ ఉంది. వైసీపీకి ప్రాబ్లం కూడా ఇదే. కానీ అతి మంచితనం, అతి నిజాయితీ అని జగన్ చెబుతున్న దానికంటే కూడా దీని వల్లనే పార్టీ ఓడింది అని అంతా విశ్లేషిస్తున్నారు.